హాయ్ దిస్ ఇస్ ప్రేమలత. లేదు వాళ్ళకి పెడతా. యా మేము ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం, ప్లీజ్ గా. అది కోడి చరేంద్ర ఫింగర్ బౌల్లో ఉంది. నువ్వే చెప్పిన హోటల్ ఏది నువ్వు సజెస్ట్ చేసి? రెస్టారెంట్ పేరు చెప్పక మళ్ళీ ప్రమోషన్ అయిపోద్ది ఫ్రీగా వాళ్ళకి. చెప్పను, నేను చెప్పనుగా. చెప్పు దిస్ ఇస్ కోడిచారు అని చెప్పు. దిస్ ఇస్ కోడిచారు రెస్టారెంట్. కోడిచారు రెస్టారెంట్ కోడిచారు అని యాక్చువల్లీ ఇది కోడిచారు. టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాలి. ఇప్పుడు నువ్వు కాలుతుందిరా. పర్లేదు, యాక్టింగ్ కాలితే యాక్టింగ్ చేసి అంతే. బాగుంది, బాగుందా? నిజంగా బాగుందన్నా. యూట్యూబ్ ఎక్కడ ఉంది? యాంకర్ కనిపించారు నాకు. నువ్వు చెప్తే మళ్ళీ వచ్చి గెస్ట్ కింద వచ్చి. యాంకర్ కనిపించారు. అది నాది కాదు కదా ఛానల్. కానీ మాట్లాడింది మీరే కదా. కాదు నువ్వు వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చావు. అది కెమెరా ముందు ఎందుకన్నా? తేజు ఎలాగో వస్తుంది, నేను ఆంటీతో డీల్ చేసుకుంటా. లిఖిత ఆల్రెడీ ఫుల్ ఫేమస్ ఉంది కాబట్టి నేను ఫేమ్ అయిన తర్వాత వస్తుంది. ఓకే బాయ్. బాయ్. చెప్ ఎందుకన్నా భయం అవుతుంది నాకు కెమెరా అంటే. మమతా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవుదాం అనుకున్నావు? నువ్వు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవుదాం అనుకుంటున్నా? ఎలా అయినా అన్నా లేకపోతే ఎలా అవుదామనా? అసలు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఎలా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే వీడియో పెట్టా వైరల్ అయిపోయింది. నిజం చెప్పు, తేజం చూసి అవుదాం. యాక్చువల్లీ నేను జాబ్ చేసినప్పుడు తేజు రీల్స్ ఎక్కువ ఫాలో అయిపోయి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. మరి తేజు అంటే అంత ఫేమస్ అయిన లిఖిత వీడియో చూడాలి. లిఖితాన్ చూసేమో ఫోక్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ వచ్చింది. తేజు చూసేమో స్లో మోషన్ ఇన్స్పిరేషన్. ఒక్కసారి స్టోరేజ్ అయిపోయింది మళ్ళీ చూసి. ఇప్పుడు రికార్డ్ అయిందా అవ్వలేదా? రికార్డ్ అయింది. అదేంటి అమ్ము వినీత అమ్ము గుర్తొస్తుంది. లోపల ఒకరు ఉంటారు, ఆ లోపల ఉన్న వాళ్ళు నేను తిట్టుకొని ఉంటారు. వినితనే కదా మాస్క్ పెట్టుకుంది కదా, గుర్తు రావట్లా. అదే లాజిక్. తేజు అయితే వీడు వేసే కుళ్ళు జోకులు నవ్వలేకపోతున్నాడు. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నేను చూస్తే తిట్టాలనిపిస్తుంది. హ్యాండ్ ఇచ్చావు కదా. ఏది హార్ట్ ఇస్తానన్నా నేను నీకోసం హ్యాండ్ ఇవ్వలేను. ఆట వద్దు, వచ్చి పాడ్కాస్ట్ మళ్ళీ వెళ్ళావనుకో వైరల్ అయిపోద్ది. నువ్వంటేనే వైరల్. తేజు అయితే వైరల్ అవుద్ది. తేజు ఆల్రెడీ వైరల్ లేదన్నా. తేజు వచ్చి మాటకి స్మైల్ ఇస్తూ ఉంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో లవ్ బీజిఎమ్స్ పడుతూ ఉంటాయి, హార్ట్ సింబల్స్ ఇట్లా ఎగురుతూ ఉంటాయి. సతీష్ అండి. బాయ్. సతీషా? సతీష్ అనే అన్నావు కదా అన్నారు. అదేంటి లవ్ అంటే సతీష్ అన్నా ఏంటి? నేను సతీష్ అన్నాను అసలు. నేను అనలా, సతీష్ అనే వర్డే వాళ్ళు. ఇగో వీడియో మొత్తం రికార్డ్ అయింది. నేను లవ్ అనగానే సతీష్ అన్నాను. నీకు నేను ఇది ఒక్కటి కట్ చేసి సతీష్ ఒక్కడికి పెడతాను హైట్ చేసి. సతీష్ శివన్న సిరీస్ ఏంటి చూసారా? లైక్ కొట్టవా? కొట్టా. తేజు అయితే ప్రతి వీడియోకి లైక్ ఉంది నేను చూసిన.
కరెక్టేనా? నిజంగా అన్నిటికీ చూసావా? చూసానన్నా నిజంగా. ఎపిసోడ్ నెంబర్ చెప్పు. ఎపిసోడ్ నెంబర్ చెప్పు. అంటే ఆయన చనిపోయాడు అక్కడ దాకా. ఎపిసోడ్ నెంబర్, స్టోరీ కాదు. నెంబర్ చూడము, నెక్స్ట్ కథ ఏంటి, స్టోరీ ఏంటి అనేది అదే చూస్తాం. నెంబర్ ఏంటి? ఈ రైట్ ఇచ్చే 30 పార్ట్ 38. ఇప్పుడు చూస్తే పార్ట్ 38 కొట్టుకొని తీసుకొని నిన్న నైటే చూసాను. లేదు లేదు, మీరు చెప్పట్లేదు కరెక్ట్గా. చాలా బాగుంది అసలు. ఎంత డీటెయిలింగ్ ఉందంటే తేజ అయితే గోవిందని ఏది ఇరికిచ్చేసిలా ఉన్నాడని లోపల. నువ్వు ఎక్కడని పెడతావా ఈ వీడియో? నేను ఎందుకు పెడతా? నా స్టేటస్లో పెడతాను. స్టేటస్లో పెడతాను. యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటే షార్ట్స్లో పెడతాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి వాయిస్ తీసేసి ఏది పెట్టాలి బ్యాక్గ్రౌండ్? ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ ఏది ఉంది? ట్రెండింగ్ సాంగ్ ఏముందన్నా ట్రెండింగ్ సాంగ్? గింత ఆలోచిస్తావా నువ్వు? సోషల్ మీడియా వెళ్తున్నావు. నేను ట్రెండింగ్ సాంగ్ ఏముంది? అది ఏముంది? మనం చేసిన దాంట్లో ట్రెండింగే. స్టెప్ అదే కదా ఇప్పుడు ట్రెండింగ్ కాదా? వెంకట్ గురించి ఏమన్నా చెప్పవా తేజ? 1 wordలో చెప్పు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. వెంకట్ గురించి వెంకట్ మంచోడు, వెంకట్ చెడ్డోడు, చాలా మంచోడు, మంచోడు. చాలా మంచోడు. ఇది నిజం అబద్ధం? అది ఒకటే చెప్పు. నిజం. ఆడెవడో నాకు తెలియదంట. వదిలేయాలంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వెంకట్ ఎలా అంటాడు? వెంకట్ ఎవరు? అడుగు. అమ్మో వాయో లెంకలో. సుష్మా హాయ్. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వేలే సుమతి. నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసామి సుమతి. నా బుజ్జి బుజ్జి శోభ. చాలా గ్యాప్ వచ్చేస్తుంది నాకు. నా బుజ్జి బుజ్జి శోభ, ఈ సుమతి సప్తం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుందంట. ఓ బుజ్జి బుజ్జి శోభ, నా చిట్టి చిట్టి శోభ. సుమతి శతకం సినిమా ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా శోభ కూడా స్పెషల్ ఎంట్రీ కాబట్టి శోభ, నా సినిమా గురించి నువ్వు కూడా చెప్పవే.
చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అందరూ ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే. ఎందుకంటే మా బాబు గారు అంత కష్టపడ్డారు. సో అంత కష్టపడినప్పుడు రిజల్ట్ కూడా మీ చేతిలో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాము. వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు ఫిబ్రవరి 6. నా చిట్టి చిట్టి సుమతి, నా బుజ్జి బుజ్జి సుమతి, నా చందమామ నువ్వే. స్ట్రైట్ అవే February 6th our nearest theaters. Please do watch Sumati Sathakam. మిస్ అవ్వకండి, సూపర్ ఉంటది. Only on February 6th. Yes. అన్న ఒకటి లాస్ట్ లో February 6 అన్నండి, లాస్ట్ లో ఈ అనుకుందాం. అలా వైబ్ ఉంటుంది. రెడీ 1 2 3 యాక్షన్ అన్న. Only on February 6th. మీరు చూసి నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల, నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. అలాగైనా సరే ఆ 99వ సంబంధాన్ని ఓకే చేసుకుందాం, లేదా 100ని ఓకే చేసుకుందాం. ఓకే అన్న, అదే వెళ్దాం. ఇంకెందుకు నా ముందు ఫోన్ ఆపు. ఏమో మాట్లాడుతున్నారు. అదే పెళ్లి చూపులకి వెళ్ళాలి. నేను చెప్పాలా? ఇప్పటికి 99 కన్యలను చూసి 100వ కన్యను చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తున్నావు భైరవా. మీకెలా తెలిసి అన్ని? యాక్చువల్గా నేను జాతకాలు చెప్తుంటానండి. ట్రెడిషన్ మారిందని చెప్పి ఇక మేము కూడా మారిపోయాము. సరే కానీ ఒకసారి నా చేసి చూసి చెప్పవా? ఔటర్ రింగ్ రోడ్, దాని పక్కన 100 ఎకరాలు, అందరు డూప్లెక్స్ బిల్డింగ్, దాని లోపల BMW కార్. కరెక్ట్ చెప్పవా ఒకసారి? ఇవన్నీ జరగాలంటే ఒక చిన్న పూజ జరిపియాలి. భలేమని ఇమ్మంటావా? అబ్బా భలే ఏం అవసరం లేదు, కానీ పూజ మాత్రం జరిపియాలి. పూజ బ్రహ్మాండంగా జరగాలి, అద్దరిపోవాలి పూజ. గుర్తు పెట్టుకో, ఏ బలైన పల్లె నరబలి ముఖ్యం కావాలంటే దీన్ని చేస్తాను. ఓకే, నిజంగా ఇదంతా జరిగిద్దా? బొక్క. ది నెక్స్ట్ డే ఇక్కడే ఉన్నాడు వాడు. పదరా పట్టుకుందాం. అన్న ఈసారి నేను చెప్తాను. ఈసారి జాతకంలో ఉంటే నోరు కుక్కేస్తాను ఎదవా. మా అన్నకు పెళ్లి అయిందో లేదో తెలుసుకోవాలంటే February 6వ తారీఖున మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో సుమతి శతకం అయితే రిలీజ్ అవుతుంది. చూడండి, మా అన్నకు పెళ్లి అయిందో లేదో తెలిసింది. నువ్వు ఎప్పుడైతే పాడుతున్నావు అప్పుడే నేను మ్యూజిక్ ఇవ్వాలంట. అవునా? తప్పకుండా వెళ్ళి చూడండి. నన్ను కట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే. నన్ను కట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే. ఆయన చూడండి అలా చూసుకుంటా. నేను మిమ్మల్ని చూడలేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. ఎలాగో పాట పాడారు కదా, సినిమా కోసం ఆడియన్స్ కూడా చెప్తారా? సరే ఆగండి, మా టీంని పిలుస్తాను. గోపి పోయారా? సంజయ్ కదా మామూలుగా ఉండదు మన వాళ్ళు. స్టార్ట్ చేయండి. చిన్ని గువ్వ వీళ్ళ సినిమా పేరు శ్రీ చిదంబరం గారు. మా సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. February 6th శ్రీ చిదంబరం గారు రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. నన్ను కట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే. నన్ను కట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే. నేను మిమ్మల్ని చూడలేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. ఎలాగో పాట పాడారు కదా, సినిమా కోసం ఆడియన్స్ కూడా చెప్తారా? సరే ఆగండి, మా టీంని పిలుస్తాను. గోపి పోయారా? సంజయ్ కదా మామూలుగా ఉండదు మన వాళ్ళు. స్టార్ట్ చేయండి. కట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నిన్ను చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే. నన్ను కొట్టేసుకున్న ఎన్నికలే, గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే, నువ్వు చూడకుంటే రోజు పోదులే, నేను పుష్ప. నేను మిమ్మల్ని చూడలేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. బాగా పాడారు. సరే ఎలానో పాట పాడేశారు కదా, ఒకసారి ఆడియన్స్ మన సినిమా గురించి చెప్పేద్దామా? మా టీంని పిల్లనా? గోపి భయ్యా దా
సంజయదా చూడకుంటే రోజు పోదులే నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే నన్ను కొట్టేసుకున్నాయి నీ కల్లే గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే నువ్వు చూడకుంటే రోజు పోదులే నేను పుష్ప అయితే నేను మిమ్మల్ని చూడట్లేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. బాగా పాడారు. సరే ఎలానో పాట పాడేశారు కదా, ఒకసారి ఆడియన్స్ మన సినిమా గురించి చెప్పేద్దామా? మా టీం పిల్ల ఓకే గోపి భయ్యా దా, సంజయ్ దా, మీరు లాస్ట్ లిరిక్ పాడండి. యాక్షన్ యాక్షన్. అయ్యో నేను మిమ్మల్ని చూడట్లేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. బాగా పాడారు. సరే పాడారు, మరి మన ఆడియన్స్ మన సినిమా గురించి చెప్పేద్దామా? పిల్లనా మన టీంని. బాబు గోపి భయ్యా రా, సంజయ్ రా, మీరు లాస్ట్ లిరిక్ పాడండి. యాక్షన్ యాక్షన్. చూడండి అలా చూస్తున్నాను. అయ్యో నేను మిమ్మల్ని చూడట్లేదమ్మా, ఇది మా సినిమాలో పాటే, అందుకే అంటున్నాను. బాగా పాడారు. సరే పాడారు, మరి మన ఆడియన్స్ మన సినిమా గురించి చెప్పేద్దామా? పిల్లనా మన టీంని. బాబు గోపి భయ్యా రా, సంజయ్ రా. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వే పిల్ల నాతో వస్తావా? నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసావే సుమతి. నేను కలవడానికి ఎవరు యాటిట్యూడ్ మ్యాక్స్ అంటే వచ్చాడు. సరే రమ్మను చెప్పు. మ్యాక్సిమం బ్రో కలవాలను. మాక్సిమం మినిమం కాదు. యాటిట్యూడ్ మ్యాక్స్. ఓకే మ్యాక్స్. యా మ్యాక్స్. నువ్వు లవ్ చేసింది ఎవరో తెలుసా? ఎవరిని? అమ్మాయినేగా. అంతేగా? కాదు. అంగన్వాడి టీచరు. టీచరు కాదు. మరి నేను ఆ పిల్ల 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాను. 7 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు లవ్ చేస్తున్నావు. అది మొన్న కదా బాంబే నుంచి వచ్చింది. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఇట్టుండవు, అదే కదా, అల్లాడిపోతావు. మామూలుగా ఉండదు ఆ పిల్ల. మేము లవ్ చేసినందుకే సినిమా మొత్తం పరిగెత్తాం. ఎప్పటి నుంచో మేము ప్రేమించుకుంటున్నాం. పైగా కిరాణా షాప్ వారికి ఇచ్చి పెళ్లి చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. బ్రో మాక్సిమం నువ్వు తనకు దూరంగా ఉండే ట్రై చేయి. దగ్గరగా ఉన్నావు అనుకో మరి సేపు పోతావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు. ఎందుకు? ఒక నిమిషం. అందుకే హలో, ఏంటి సిమెంట్ కలర్ షర్ట్ అతను కాదా? ఇది బ్లూ కదరా. నేను అనుకోకుండా వేరే దగ్గరకు వచ్చాను. సారీ బ్రో, మీరు కాదంట. నా లవర్ వేరు, మీ లవర్ వేరు. అది మాకు ఎప్పుడో అదే కదా. ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే February 6th థియేటర్కి వెళ్ళి సుమతి పథకం చూడు, నీకే అర్థమైపోద్ది నేను ఎందుకు వద్దాను. ఆ అమ్మాయి ఎందుకు లవ్ చేయకూడదో నీకు తెలిసిపోద్ది. అబ్బా కొత్త స్పెక్స్ ఆర్డర్ పెట్టాను రా. చిదంబరం కానీ కానీ ఎవడతను చిదంబరం అంటున్నాడు నీకు తెలుసా? నాకు తెలీదు, పొద్దు నుంచి తగులుకున్నాడు. రే బ్యానర్లు వేయించారు కదా, కింద నా పేరు వేయించకండి అభిమానంతో. చేస్తాను వెంటనే ఫోన్ పే చేస్తాను. చిదంబరం. రే నువ్వు వీడెవడో పొద్దున్న నుంచి రిటైర్ చేస్తున్నాడు రా, చిదంబరం చిదంబరం అని అనిస్తా. వెళ్ళి తీసుకురా. రారా దిగు. అసలు ఏంట్రా నీకు నాకు సంబంధం? పొద్దున్న నుంచి చిదంబరం చిదంబరం సాగొట్టేతను. కళ్ళజోడి నువ్వు కళ్ళద్దాలు. అసలు నేను చిదంబరం అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు నువ్వు కళ్ళజోడు ఎందుకు తీయట్లేదు? అసలు మాకేంటి గోలా చెప్పు. జనాలను చిదంబరం అని ఎందుకు పిలుస్తారని తెలియాలన్నా, నేను కళ్ళద్దాలు ఎందుకు తీయాలో తెలుసుకోవాలన్నా, దీని అన్నిటికీ నువ్వు నా సినిమా చూడాలి. February 6వ తారీఖు శ్రీ చిదంబరం గారు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, వెళ్ళి చూడు. నా కుట్టి కుట్టి సుమతి, నా చిట్టి చిట్టి సుమతి, నాకు చందమామ నువ్వేలే సుమతి, నా బుజ్జి బుజ్జి సుమతి, నా ముద్దు ముద్దు సుమతి, ఓ నవ్వుతోనే చంపేసామి సుమతి, నా బుజ్జి బుజ్జి శోభ, ఈ సుమతి సప్తం ఫిబ్రవరి 6th రిలీజ్ అవుతుందంట, ఓ బుజ్జి బుజ్జి శోభ, నా చిట్టి చిట్టి శోభ. సుమతి శతకం సినిమా February 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా శోభ కూడా స్పెషల్ ఎంట్రీ కాబట్టి శోభ నా సినిమా గురించి నువ్వు కూడా చెప్పవే. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అందరూ ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే. ఎందుకంటే మా బాబు గారు అంత కష్టపడ్డారు. సో అంత కష్టపడినప్పుడు రిజల్ట్ కూడా మీ చేతిలో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారనేసి అనుకుంటున్నాము. వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు? February 6th. నా చిట్టి చిట్టి సుమతి, నా బుజ్జి బుజ్జి సుమతి, నా చందమామ నువ్వే.